హాయ్ గాయ్స్. 35 లక్షల విలువ చేసే కమోడిగా అయితే మాత్రం వైజాగ్లో ఋషికొండ అని ఏదైతే ఉందో, ఋషికొండ అంటే హిల్ ఆఫ్ సేజెస్. అక్కడ రిసార్ట్ కట్టారు భయ్య, వర్త్ 500 crores. 451 కోట్లతోటి ఆయన ఋషికొండలో ఒక ప్యాలెస్ నిర్మించిన రాజభవన్. టోటలీ 60 acres అంట భయ్య, దాంట్లో 10 acres కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేన్ ఇటువంటి కొన్ని మనం టీవీల్లో, పేపర్లో, వీడియోల్లో చూసేవాళ్ళం. అది రిసార్టా, క్యాంప్ ఆఫీసా, లేకపోతే గవర్నరో, ప్రెసిడెంటో, ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఉండడానికి ప్లేసా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పారు. యాక్చువల్లీ లావిష్ 500 crores రిసార్ట్ కి ముందు గవర్నమెంట్ది హరిత రిసార్ట్స్ అని ఉండేది భయ్య, యాత్రీ నివాస్. ఇట్ యూస్ టు కేటర్ టు లాట్ ఆఫ్ మిడిల్ క్లాస్ టూరిస్ట్. అప్రాక్సిమేట్లీ 25 crores యాన్యువల్ రెవెన్యూ వచ్చేది హరిత రిసార్ట్స్ ద్వారా. హరిత రిసార్ట్స్ చాలా రీజనబుల్, ఇంకా అఫోర్డబుల్ ఉండే భయ్య టూరిస్ట్ కి. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడ బస చేసేవాళ్ళు. మంచి వ్యూ ఉండేది అట్ అ లోవర్ కాస్ట్. అది డెమాలిష్ చేసేసి ఈ కొత్త రిసార్ట్ కడుతున్నాం అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. కానీ అప్పట్లో టూరిజం మినిస్టర్ రోజా గారు ఇలా చెప్పారు, ఏంటంటే ఇది సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా వాడబోతున్నామని. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం బస చేసే ప్లేస్ భయ్య, అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. మీరు పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, ఇంకా ఫండ్స్ తీసుకుంది దీన్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్ లా క్రియేట్ చేస్తారని. క్యాంప్ ఆఫీస్ అంటారేంటి అని చెప్పి ఒక యూజర్ ఇలా కామెంట్ చేశారు భయ్య, సీఎం ఇస్ నాట్ ద కింగ్ ఆఫ్ ద స్టేట్ అండ్ డూ థింగ్స్ యాజ్ ఈ విష్డ్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఏపీ టీడీసీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కట్టింది భయ్య ఈ ప్యాలెస్ ని. ప్యాలెస్ అని ఎందుకంటున్నాం అంటే టోటలీ 7 బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్స్ పేరు వచ్చేసి వెంగి 1, వెంగి 2, కళింగ, గజపతి, విజయనగరం 1, విజయనగరం 2, విజయనగరం 3. దీంట్లో అప్రాక్సిమేట్లీ 70 లావిష్ గెస్ట్ హౌసెస్ ఉన్నాయంట భయ్య. 6 కాన్ఫరెన్స్ హాల్స్, ఇంకా ఒక బ్యాంకెట్ హాల్ కూడా ఉందంట భయ్య. మీరు విజువల్స్ అక్కడిక్కడ చూసుంటారు ఎంత లావిష్ గా ఉందో. ఆ బాత్రూమ్లు, ఆ హాల్స్, ఆ కిచెన్, ఆ బెడ్స్. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దూకేపీ బెడ్స్ ని ఆర్డర్ చేసుకోలేదు. దీన్ని యాక్చువల్లీ టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేశామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారు ఒకసారి. ఇంకోసారి ఏమో సీఎం క్యాంప్ ఆఫీస్, ఇంకోసారి ఏమో ప్రెసిడెంట్ వచ్చినా, గవర్నర్ వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఒక మంచి ప్లేస్ లేదు ఉండడానికి అని చెప్పి ఇది క్రియేట్ చేసామంటున్నారు. ఏందన్నా ఒక్కొక్కటిసారి ఒక్కొక్కటి చెప్తారు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. వైఎస్ జగన్ గారిది ఒక స్పీచ్ చూశాను భయ్య. ఆ స్పీచ్ లో ఆయన ఏం చెప్తున్నారంటే, మా గవర్నమెంట్ పూర్ పీపుల్ గవర్నమెంట్, వాళ్ళకి కేటర్ చేస్తుంది అని చెప్పి. సినిమా టికెట్ ప్రైసెస్ కూడా తగ్గించారు అందుకే. బట్ గవర్నమెంటే ఇలాంటి లావిష్ రిసార్ట్స్ ని క్రియేట్ చేస్తే పూర్ పీపుల్ అఫోర్డ్ చేయగలుగుతారా? ఇది ఆలోచించారా? ఇటువంటి వాళ్ళు పేదల గురించి ఆలోచన చేసే వాళ్ళేనా? ఇటువంటి వారందరూ కూడా యాంటీ పోర్. దీని కన్స్ట్రక్షన్ అప్పటి నుంచే చాలా రచ్చ జరిగింది భయ్య. చాలా గోప్యంగా దీని కన్స్ట్రక్షన్ చేశారు. దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా, గోప్యంగా, చాలా సీక్రెట్ గా. అసలు అలాంటి ఐకానిక్ ఋషికొండ కొండని అలా బోడిగుండేలా చేస్తారని. ఓకే రైట్, డెఫినెట్ గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పెషల్స్ కడతారు. కానీ ఇంత వివాదాస్పదం చేసి, ఇంత లగ్జరియస్ గా 500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఎనీవే, ఇప్పుడు వైసీపీ పవర్ లో లేదు. ఇప్పుడు ఈ విశాలమైన ప్యాలెస్ ని ఏం చేస్తారు? హైదరాబాద్ లో ఫలుక్నామా ప్యాలెస్ లాగా ట్రీట్ చేస్తారా? టికెట్ పెట్టి దీన్ని కూడా సందర్శించేలా చేస్తారా? చూడాలి. నో బాల్ ఇస్ ఇన్ కూటమీస్ కోర్ట్. ఏం చేస్తారో చూడాలి. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది, వినియోగించండి. ప్రజలు తిరస్కరించిన వాళ్ళు వీళ్ళు మాట్లాడటానికి రైట్స్ లేదు. ఈ ప్యాలెస్ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.